వ్యవసాయ పనులు చేస్తే ఎంత హాయి అంటున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. తన దగ్గర అగ్నాస్త్రం ఉందన్నారు. ఇంతకీ ఏమిటా అగ్నాస్త్రం, దాన్ని ఎక్కడ ప్రయోగిస్తారు, ఎందుకు ప్రయోగిస్తారు? నాకుండేటటువంటి కోరికంతా నేను రాజకీయాల్లోకి తిరిగి రంగప్రవేశం చేయాలి, తిరిగి ప్రజాసేవలో నేను పాల్గొనాలి. నాకు ఎవరైతే నా మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళకి సరి అయినటువంటి బుద్ధి చెప్పాలి అన్నటువంటిదే నేను కోరుకుంటా ఉన్నాను. ఈ ఏడాది జనవరిలో లిక్కర్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరైన విజయసాయి పాలిటిక్స్ లోకి తన రీఎంట్రీ పక్కా అని తేల్చి చెప్పారు. ఆ తర్వాత మత విశ్వాసాలు, హిందూ ధర్మంపై ఎక్స్ లో పలు పోస్టులు పెట్టారు. ఇక విజయసాయిరెడ్డి తర్వాతి పోస్ట్ అతని రాజకీయ ఎంట్రీ మీదే ఉండే అవకాశం ఉందని అంతా ఊహించారు. ఆయన ఏ పార్టీలో చేరుతారో, ఏ పార్టీ కండువా వేసుకుని కనిపిస్తారని అంతా అనుకుంటుంటే ఆయన ఫార్మర్ గెటప్ లో కనిపించి ట్విస్ట్ ఇచ్చారు. ఇదిగో ఇలా రైతుగా సేంద్రియ ఎరువు పిచికారీ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు విజయసాయిరెడ్డి. నెల్లూరు జిల్లాలోని శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయంలో భాగంగా అగ్నాస్త్రం మిరప చెట్లకు స్ప్రే చేశారు. అగ్నాస్త్రం ఎలా తయారు చేయాలో కూడా వివరించారు విజయసాయి. గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి బాగా కలియబెట్టి మరగబెట్టి 24 గంటల పాటు నిల్వ ఉంచి వడపోసి ఆపై చెట్లకు స్ప్రే చేయాలన్నారు. దీనివల్ల పంటకు ఎలాంటి తెగుళ్లు రావంటున్నారు విజయసాయిరెడ్డి. గతంలో శ్రీకాకుళం పర్యటనలో రెడ్డి యువకులకు రాజకీయ సలహాలు ఇచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడు తెలుగు రైతులకు సేంద్రియ ఎరువుపై సలహాలిచ్చారు. లిక్కర్ కేసులో తొలిసారి సిట్ ముందు విచారణకు హాజరైనప్పుడు తాను రాజకీయాలు మానేసి వ్యవసాయం చేసుకుంటానన్నారు విజయసాయి. అన్నట్టుగానే వ్యవసాయం చేసుకుంటున్నారు. నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా, మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అన్నట్టుగానే ప్యాంటు, టీషర్ట్ వేసుకుని వ్యవసాయం చేస్తున్నారు విజయసాయి. కూలీలతో పని లేకుండా మిరపతోటకు సేంద్రియ ఎరువులను స్వయంగా పిచికారీ చేస్తున్నారు. రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. అయితే జనవరిలో ఈడీ విచారణకు హాజరైన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందని అడుగుతున్నారు విజయసాయి అభిమానులు. పొలిటికల్ రీ ఎంట్రీ ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు.